శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ కాచర్ల లక్ష్మి ఆధ్వర్యంలో చివరి కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత పట్టణాభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. గ్రామాలకు ఆర్థిక సంఘ నిధులు అందుతున్నాయి. అదేవిధంగా మున్సిపాలిటీల అభివృద్ధికి కూడా కేంద్రం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పట్టణాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, తాగునీటి వనరుల పెంపు కోసం వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. అదేవిధంగా పట్టణాల్లో పార్కుల అభివృద్ధి, ట్రాఫిక్ నియంత్రణ కోసం ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పన కోసం కానీ, తాగునీటి వనరులను పెంచడం కోసం కానీ, ఇతరత్ర కార్యక్రమాల కోసం కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పట్టణాల మీద ప్రత్యేకంగా దృష్టి ఉంది. గ్రామాల మీద నేరుగా ఆర్థిక సంఘం నిధులు అందుతున్నాయి. కానీ మున్సిపాలిటీల మీద ప్రత్యేకంగా పెట్టాల్సిన దృష్టి పెట్టట్లేదనే ఉద్దేశంతో అటల్ మిషన్ ఫర్ అర్బన్ రెజ్యువనేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ అమృత్ పథకం పేరుతో ఒక పథకాన్ని ప్రవేశపెట్టి పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, అదేవిధంగా రిక్రియేషన్ కోసం పార్కులు, అదేవిధంగా ట్రాఫిక్ కంజెషన్ తగ్గించడం కోసం ఫ్లైఓవర్లు లాంటి అనేక కార్యక్రమాలకి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 14-15 ప్రారంభించిన ప్రభుత్వం అది. నా ఇది ఏంటంటే, ఈ అమృత్ పథకం కింద ధర్మవరాన్ని చేర్చినప్పుడు ఆ సంబంధిత శాఖ మంత్రిగా ఉంటున్న పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉంటున్న వెంకయ్య నాయుడు గారికి నేను ఓఎస్డీగా ఉండేవాడిని. ఈ అమృత్ స్మార్ట్ సిటీ పథకాలకు సంబంధించి దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలో కూడా ఏ మున్సిపాలిటీని దీంట్లో చేర్చాలి అనే దీంట్లో ఆనాడు నేను ధర్మవరంకి ఎమ్మెల్యేగా వస్తానని తెలియనప్పుడే దీంట్లో భాగస్వామిని అయ్యాను. గతంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, గతంలో ఉన్న శాసనసభ్యులు కూడా ఈ విధంగా ప్రత్యేకం చేయడం, దాన్ని అమృత్ పథకం కింద చేర్చి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడం కూడా జరిగింది. అయితే గత 5 సంవత్సరాల కాలంలో జరగాల్సిన స్పీడులో ఈ పనులు జరగకపోవడం, ఎక్కడికక్కడ మున్సిపాలిటీల పనులు ఆగిపోవడం, అదేవిధంగా పట్టణం రోజుకు పట్టణం మీద వలసలు పెరుగుతవడం, పట్టణ సరిహద్దులు పెరుగుతూ పోవడం, ఆ కంజెషన్ కూడా పట్టణం మీద పడడం, తగిన సిబ్బంది నియామకం లేకపోవడం వల్ల ధర్మవరం ఒక డంపింగ్ యార్డ్గా తయారయ్యి, నేను ఎన్నికల సందర్భంగా ప్రచారానికి వస్తున్నప్పుడు ఎక్కడ చూసినా చెత్త కుప్పలు కనిపించాయి. ధర్మవరం మాత్రం ఇది పరిమితం అనుకున్నాను, కానీ 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నింది. దాని తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి చెత్త నుంచి సంపదను సృష్టించే దిశగా కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మనం ధర్మవరంలో కూడా మెటీరియల్ సెపరేటర్ సెంటర్ చేసి దాంట్లో నుంచి చెత్తను వేరు చేసి, తడి చెత్తని పొడి చెత్తని వేరు చేసి, దాంట్లో అవసరమైన ప్లాస్టిక్ని, ఇనుప వీటిని వేరు చేసి వాటిని సంపదగా సృష్టించే ప్రయత్నం కూడా చేస్తాం. అదేవిధంగా ప్రధానంగా మున్సిపాలిటీ పరిధిలో శ్మశానం లేక అనేక పాత శ్మశానంలోనే అనేక మంది ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నా దృష్టికి తెస్తే దీన్ని సంబంధిత అధికారులతో మాట్లాడి, కౌన్సిల్లో మాట్లాడి మనం 4.5 ఎకరాలు శ్మశానం కోసం కూడా కేటాయించడం. అనేక చోట్ల మున్సిపాలిటీ పరిధిలో స్థలం కోసం చూడగా ఎక్కడ కూడా స్థలం దొరక్కపోవడం, దాంతో అధికారులకు ఇప్పటికీ చెప్తున్నాను, ఎక్కడైనా అవకాశం ఉన్న చోట అందరికీ సౌకర్యవంతంగా ఉండేలాగా చూస్తే ఇప్పటికీ 400 ఎకరాలను చూడడం జరిగింది. దాన్ని శ్మశానంగా అభివృద్ధి చేయబోతున్నాం. సౌకర్యవంతంగా కూడా చేయమని కోరుతున్నాం. మున్సిపాలిటీ అభివృద్ధి మీద దృష్టి పెట్టి కేవలం అధికారులు కూడా ఇవాళ కొరతలు ఉన్నప్పటికీ కూడా పనిచేసేవి, కానీ ఈ స్పీడ్ సరిపోదు. కింద స్థాయి కొంతమంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో బాధ్యతాయుతంగా వ్యవహరించట్లేదు, గుర్తిస్తున్నాం. చర్యలు ఉంటాయి. ఎందుకంటే ప్రజలకు ఎక్కడ అసౌకర్యం కలిగినా దాన్ని ఉపేక్షించే పరిస్థితి ఉండదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అయితే నేను ఇప్పటిదాకా కౌన్సిలర్గా పనిచేసిన వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రజాప్రతినిధులుగా వారు మన బాధ్యతకు న్యాయం చేశామా లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. మనం కూడా ఒక ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. పట్టణాన్ని లోడ్ సమస్యలు ఉన్నాయి, కరెంటు లోడ్ సమస్యలు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి,
అదేవిధంగా అప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉంటున్న విజయానంద్ గారికి ఇప్పుడు కూడా వారే చూస్తున్నారు. 110 కోట్లతో ఒక డిపిఆర్ని తయారు చేసి పట్టణంలో లోడ్ సమస్యలు తగ్గించి నిరంతర కరెంటు సరఫరా ఉండడమే కాకుండా ఈ లోడ్ కారణంగా నీటి సరఫరాలో కూడా అంతరాయం కలుగుతోంది. కాబట్టి ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో వాటిని కూడా పరిష్కారం కనుగొనబోతున్నాం. అదేవిధంగా కొన్ని ప్రాంతాలకి నీటి సరఫరా కోసం వెళ్తున్న పైపులు డయామీటర్ తక్కువ ఉండడం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే దాన్ని కూడా అహుడా నుంచి ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి 2.5 కోట్లతో ఆ పనులను కూడా మొదలుపెట్టాం. ఈ అభివృద్ధిని ఇలాగే కొనసాగి మొదలుపెట్టిన అదే ఫ్లైఓవర్ సంబంధించి ప్రధానంగా సేతుబంధన్ కింద కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మంజూరు చేసిన పథకం కొన్ని సంవత్సరాలుగా అలాగే ఆగిపోయింది. అయితే దానికి ఉంటున్న కోర్టు సమస్యలను పరిష్కరించుకుంటూనే వారికి ఎవరైతే బాధితులు ఉన్నారో నిర్వాసితులు ఉన్నారో వారికి అందాల్సిన పరిహారాన్ని కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత వారు వెంటనే దాన్ని మంజూరు చేయడం, పరిహారం కూడా చెల్లించాం. ఆ ఉంటున్న సమస్యల్ని, పరిహారానికి సంబంధించిన సమస్యల్ని, అదేవిధంగా కోర్టు సమస్యలు కూడా పరిష్కరించి ఫ్లైఓవర్ పనులు కూడా ప్రారంభించడం జరిగింది.